ఆర్టీసీలో ఎన్నికల నగారా మోగనుంది. యూనియన్ ఎన్నికలతో పాటు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సిసిఎస్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే ప్రధాన యూనియన్లు ప్రచారం ముమ్మరం చేశాయి. ఆర్టీసీలో ఎన్నికలపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఎస్ వెంకటేష్, ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ప్రయాణికులు టికెట్లతో నిత్యం ఊపిరి సలపకుండా ఉద్యోగం చేసేటువంటి డ్రైవర్లు కండక్టర్లంతా కూడా ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్టీసీలో ఎన్నికల నగారా మరి 2 రోజుల్లో ఇవాళ లేదంటే రేపు ఎన్నికల నగారా మోగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే జూలై 9వ తేదీన మొదటి నోటీసును యూనియన్లకు లేబర్ కమిషన్ నుంచి అందింది. ఆ తర్వాత 10 రోజుల క్రితము రెండవ నోటీస్ అందింది. తాజాగా 23వ తేదీన చివరి నోటీస్ అందింది. అంటే ఈ నోటీసు అందిన తర్వాత వాళ్ళంతా ఎవరైతే రిజిస్టర్డ్ యూనియన్ లీడర్లు ఉన్నారో, నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా తాము గతంలో ఉన్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అఫిడవిట్లు లేదంటే అప్పుడు చేసినటువంటి అవి అన్నిటిని కూడా సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెంటనే వెలువడుతుంది. అయితే ఆర్టీసీలో ఇప్పటివరకు అయితే దాదాపు 37,500 వరకు ఉద్యోగులు కావచ్చు, సిబ్బంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఓటర్ల కిందనే లెక్క ఉంటుంది. లేబర్ కమిషనర్ ఈ ఎన్నికల ప్రక్రియ ఇది పూర్తయిన వెంటనే ఆర్టీసీ నుంచి ఓటర్ల జాబితాను తీసుకుని ఆ తర్వాత ఓటర్ల సవరణ కావచ్చు, లేదంటే ఓటు హక్కుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుంది, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఎప్పుడు స్క్రూటినీ ఉంటుంది, ఇవన్నింటినీ కూడా వెంటనే ప్రకటించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన యూనియన్లు అయినటువంటి టీఎంయూ కావచ్చు, ఈ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, అవి ఎస్డబ్ల్యూఎఫ్ కావచ్చు, ఇటువంటి యూనియన్లన్నీ కూడా ఇప్పటికే ప్రచారం డిపోల వారీగా చేస్తున్నాయి. ఉదయం పూట గేట్ మీటింగ్ నిర్వహిస్తున్నాయి. సాయంత్రం పూట డిపోల వారీగా కూడా వాళ్ళు ఉన్నటువంటి మేమే మీ సమస్యల కోసం కావచ్చు, లేదంటే వివిధ అంశాల మీద కావచ్చు కృషి చేశామని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే సమ్మెలో పాల్గొన్న తర్వాత, జేఏసీగా సమ్మెలో పాల్గొన్న తర్వాత వాళ్ళంతా కూడా తిరిగి మొదటిసారిగా యూనియన్ నేతలంతా కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటివరకు అయితే 32 అంశాలకు సంబంధించి సమ్మెలో ప్రభుత్వము అంగీకరించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఖచ్చితంగా యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో గుర్తింపు పొందినటువంటి యూనియన్ లీడర్లు ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తయింది. దానికి సంబంధించినటువంటి కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి వాటిలో భాగంగా లేబర్ కమిషన్ దగ్గర ఈ యూనియన్లందరూ కూడా ఇప్పటికే 2 విడతలుగా పాల్గొన్నారు, సమావేశాల్లో పాల్గొన్నారు. చివరి సమావేశం ఇవాళ కానీ లేదంటే రేపు కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కూడా ఈ సమావేశం పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కూడా కార్మిక సంఘాలు అయితే చెప్తుంది. దీంతోపాటు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు కూడా జరుగున్నాయి. ఈ ఆర్టీసీ యూనియన్ ఎన్నికలైతే నెక్స్ట్ ఆగస్టు మొదటి వారం లేదా 2వ వారంలోనే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఆ తర్వాత వెంటనే ఈ సిసిఎస్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ అయితే వెలువడుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే అందులో దాదాపు 27,000 మంది ఆర్టీసీ సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రతి నెల తమ నుంచి వస్తున్నటువంటి జీతం నుంచి 4%ని అందులో జమ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే భవిష్యత్తు పిల్లల చదువుల కోసం కావచ్చు, లేదంటే ఏదన్నా ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదంటే కొనుక్కోవడం కావచ్చు, అటువంటి వాటికి లోన్లు తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి వడ్డీ లేకుండానే ఆర్టీసీ దీన్ని అందజేస్తుంది, రుణాలుగా అందజేస్తుంది. అందులో భాగంగానే వాళ్ళంతా కూడా ప్రతి నెల తమ జీతం నుంచి ఒక 4%ని సిసిఎస్కు కేటాయిస్తారు. దానికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా వచ్చే నెలకు ఆగస్టు అంటే సెప్టెంబర్లో జరిగే అవకాశాలు అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి అయితే ఆర్టీసీలో అయితే కోలాహలంగా అయితే కనబడుతుంది. ప్రతి డిపోలో ఎక్కడ చూసినా కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఎక్కడ జరుగుతుంది. డ్రైవర్లు తమ విధులు పూర్తయిన వెంటనే ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొంటున్నారు. కండక్టర్లు కూడా తమ విధులు పూర్తయిన తర్వాత లెక్క అప్పజెప్పిన తర్వాత వెంటనే ప్రచారంలో పాల్గొంటున్నారు. యూనియన్ నేతలంతా కూడా బిజీగా గడుపుతున్నారు. తమ నేతల్ని తీసుకుని వచ్చి హామీలను గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాము గెలుపొందితే, విజయం సాధిస్తే కార్మికులకు ఏ విధంగా సేవ చేస్తాము, కార్మికుల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము, అదేవిధంగా ఆర్టీసీ అభివృద్ధి కోసం ఏ విధంగా పోరాడతాము అనే అంశాలను అయితే కార్మికులకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో తమ యూనియన్ని గెలిపిస్తే తాము ఏ విధంగా తమకు అండగా నిలుస్తాము, ముఖ్యంగా
మహిళా కండక్టర్లకు కావచ్చు, లేదంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి కండక్టర్లకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించే విషయంలో కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తమ దగ్గరుండి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఆర్టీసీలో ఎన్నికల ప్రచారం అయితే ఊపందుకుంది.